గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్ విద్యా వ్యవస్థలో జరుగుతున్న అవినీతి దందా కోసం ప్రత్యేక కథనాలతో చర్చలతో పేరెంట్స్లో విద్యార్థులలో రాజకీయ నాయకుల్లో మేధావులతో అనేక చర్చిస్తూ ఈ రోజున ప్రక్షాళన దిశగా అడుగులేస్తుంది ప్రైమ్ నైన్ వేదిక. కారణాలు ఏవైనా కానీ శతాబ్ది కాలంగా కార్పొరేట్ విద్యా వ్యవస్థలో దందా కొనసాగుతూనే ఉంది. మీడియాలు కానీ పత్రికలు కానీ ఎవరూ కూడా దీని గురించి జరుగుతున్న దందాల గురించి వెలుగెత్తలేకపోవటం శోచనీయం. ఏదేమైనా ప్రజాహితం కోసం ప్రైమ్ నైన్ గత కొన్ని రోజులుగా చర్చిస్తూ ఉన్నాం. రోజురోజుకి అవినీతి పెరిగిపోతూ కార్పొరేట్ దందాలో ముఖ్యంగా శ్రీ చైతన్య అనేక విద్యా సంస్థలు పుట్టలుగా వెలుస్తూనే ఉన్నాయి. రాజకీయ నాయకులు అధికారుల అండలతో జరుగుతుందనేది జగమెరిగిన సత్యం. అయినా కానీ విద్యార్థి సంఘ నాయకులు ప్రతి సమ్మర్లో కూడా వాళ్ళు వీరోచితంగా పోరాడి ఈ దందాలను అరికట్టడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనున్నారు. కానీ ఢిల్లీ రాష్ట్రంలో మాత్రం బీజేపీ ప్రభుత్వం అక్కడున్న సీఎం ఒక ఫీజు నియంత్రణ కమిటీని తీసుకొచ్చి ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. మరి తెలుగు రాష్ట్రాలు ఎప్పుడు చూస్తారు? ఏదేమైనా ఈరోజు స్పెషల్ డిబేట్లో తెలంగాణలోని ఏపీలోని సమ్మర్ వెకేషన్ ఇంకా ఈజ్ గోయింగ్ ఆన్. 10th క్లాస్ రిజల్ట్ తెలంగాణలో ఈరోజే వచ్చాయి, ఏపీలో 4 రోజుల క్రితం వచ్చాయి. కానీ యాజ్ పర్ ఇంటర్మీడియట్ బోర్డు రూల్స్ ప్రకారం 2025-26 సంవత్సరానికి అడ్మిషన్స్ చేయాలంటే ఆ గైడ్లైన్స్తో పాటు పేరెంట్స్ మేధావులందరూ దయచేసి స్టూడెంట్స్ వినండి, ఈ చర్చని లైవ్లో ఫాలో అవుతున్న వాళ్ళు అడ్మిషన్ తీసుకోవాలంటే ఈ సమ్మర్లో ఏదైతే ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయో కార్పొరేట్ కానీ నాన్ కార్పొరేట్ ఏ కాలేజీలు అయినా కానీ వాళ్ళ యొక్క అనుమతుల్ని ఆన్లైన్లో సబ్మిట్ చేస్తే వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి అవసరం అనుకుంటే ఈ కాలేజీల్లో అడ్మిషన్ చేసుకోవచ్చని ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఆ కాలేజీ లిస్టుని వెబ్సైట్లో పెడతారు. దెన్ ఓన్లీ ఆఫ్టర్ గెటింగ్ గవర్నమెంట్ జీవో వచ్చాక మాత్రమే అడ్మిషన్ చేయాలి. కానీ ఈ బరి తెగించిన కార్పొరేట్ విద్యా సంస్థలు 100% అడ్మిషన్ చేసేసే తెలుగు రాష్ట్రాల్లో. నిజంగా ఇది మీరందరూ తెలిసి చేస్తున్నారో తెలియదు కానీ ప్రతి సంవత్సరం ఇదే దందా. కానీ ప్రైమ్ నైన్ రీసెర్చ్ చేశాక మేము కొంత అనాలిసిస్ చేస్తే 100% బిఫోర్ 10th క్లాస్ రిజల్ట్ 100% అడ్మిషన్స్ అయిపోయినాయి. అంటే వాడు ఫెయిల్ అవ్వకపోయినా కారణాలు కూడా ఉన్నాయి దీంట్లో. అడ్మిషన్ చేయడానికి కారణం ఏంటంటే అడ్మిషన్ అయిపోయిన వెంటనే వాడికి బుక్స్కి ఫీజు తీసుకుంటారు, యూనిఫామ్కి ఫీజు తీసుకుంటారు, ఫస్ట్ టర్మ్ ఫీజు తీసుకుంటారు. అంటే సమ్మర్ వెకేషన్ కంటే ముందే కోట్లాది రూపాయలు వీళ్ళ జేబులు నింపుకుంటున్నారు. పేరెంట్స్ మోసపోతున్నారు. ఎవరు వీళ్ళని పేరెంట్స్ని ఒక అవేర్నెస్ తీసుకొచ్చేది ఎవరు? ప్రజా సంఘాలా లేకపోతే ఈ విద్యార్థి సంఘాలా? ఎవరు చేయాలి? ఆ బాధ్యత ప్రైమ్ నైన్ తీసుకుంది. ఈరోజు కాదు రేపు కాదు ఏదో ఒక రోజున వీళ్ళలో మార్పు వచ్చి మొత్తం విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని. ఈ అడ్మిషన్స్ ఎందుకు జరుగుతున్నాయి? ఈ బిఫోర్ రిజల్ట్ రాకముందు గవర్నమెంట్ నోటిఫికేషన్ ముందు తెలుగు రాష్ట్రాలు ఈ కార్పొరేట్ దందా ఎందుకు చేస్తున్నారు ఈరోజు చర్చిద్దాం. ఇదే ఈరోజు స్పెషల్ డిబేట్. ఈ డిబేట్లో ఎవరైనా మీ సమస్యలు తెలియాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి మీ సమస్యని మాకు తెలియజేయండి. తద్వారా పరిష్కారం దిశగా మనం అడుగులు వేద్దాం. ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు పవన్ కుమార్ గారు, నవ తెలంగాణ విద్యార్థి శక్తి స్టేట్ ప్రెసిడెంట్. నమస్కారం అండి. అలాగే రేగోడ్ నగేష్, ఏబీపీ మేడ్చల్ కన్వీనర్. నమస్కారం నగేష్ గారు. నగేష్ గారు, ప్రైమ్ నైన్ వేదికగా గత కొన్ని రోజులుగా మేము ఈ దందా గురించి, అవినీతి కార్పొరేట్ కాలేజీలో జరుగుతున్న దందా గురించి ప్రత్యేక కథనాలతో ప్రజల్లోని అధికారులతో చేస్తూ వస్తున్న ఇంటర్మీడియట్ బోర్డు ఎట్టకేలకు ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేసింది తనిఖీలు చేయమని. కానీ అవి ఎక్కడ దాకా తనిఖీలు చేశారో ఇంకా ప్రెస్లో కానీ ఎక్కడ తెలియజేయలేదు. ఏదేమైనా ఇంటర్మీడియట్ కాలేజీల్లో ఇంకా ఇంటర్మీడియట్ బోర్డు నోటిఫికేషన్ ఇవ్వకముందే 100% అడ్మిషన్ చేసేసారు కాలేజీల్లో. అసలు వీళ్ళకి ఏమి ధైర్యం? ఏమనుకోవాలి దీన్ని మనం? మ్యూట్లో అందరికీ నమస్తే అండి. ఒక్కసారి మీతో మాట్లాడే ముందు ఒక చిన్న బ్రేక్ అండి. బ్రేక్ తర్వాత మీతో మళ్ళీ కంటిన్యూ చేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిబేట్. నగేష్ గారు, మీరు చూస్తున్నారు 100% అడ్మిషన్స్ అన్నీ అయిపోయినాయి తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్ కాలేజీలు. అంటే వితౌట్ నోటిఫికేషన్. దీన్ని ఎలా చూడాలి మనం? అంటే అధికారులకి, ముఖ్యమంత్రికి, విద్యాశాఖ మంత్రికి తెలియదా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ కాలేజీలకు అసలు అడ్డు అదుపు లేకుండా పోతుంది. డబ్బులు అనేటివి విచ్చలవిడిగా పేరెంట్స్ దగ్గర రక్తం పీల్చుకొని, పేద మధ్య తరగతి వాళ్ళ దగ్గర నుంచి రక్తం పీల్చుకొని డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది.
కార్పొరేట్ కాలేజ్లో కానీ నాన్ కార్పొరేట్ కాలేజ్లో కానీ ఒకరిని చూసి ఒకరు అసలు ఫీజులకి నియంత్రణ చట్టం అనేది లేకుండా పోతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ టీఎస్బీఐ నోటిఫికేషన్ ఇవ్వక ముందుకే వాళ్ళు ఈరోజు కాలేజీలో మనకు అడ్మిషన్ దొరకలేని పరిస్థితి. ఆ కోర్సు ఈ కోర్సు టాప్ సెక్షన్ లో సెక్షన్ ఓన్లీ ఐపీ లేకపోతే మెయిన్స్ ఎంసెట్ అని చెప్పి పేరెంట్స్ ని మోసం చేసే ప్రయత్నం మీ యొక్క కార్పొరేట్ కాలేజీలు కానీ నాన్ కార్పొరేట్ కాలేజీలు చేస్తున్నారు. ఒక్కొక్క కోర్సు ఎంసెట్ చదవాలంటే ఒక్క ఫీజు, ఎంసెట్ కాకుండా ఆపై మెయిన్స్ చదవాలంటే ఇంకో ఫీజు, జేఈ మెయిన్స్ అడ్వాన్స్, అట్లా ఒక్కొక్క కోర్సుకు ఒక్కొక్క ఫీజులు పెట్టి ఇంటర్మీడియట్ నోటిఫికేషన్ రాకముందుకే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేట్ నాన్ కార్పొరేట్ కాలేజీలు ఇంటర్మీడియట్ అడ్మిషన్లు పూర్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ మినిస్టర్ను పెట్టలేదు. ప్రతి డిస్టిక్ ఉన్నటువంటి డిఐఈఓ డిస్టిక్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసరు నిద్రపోతున్నారు. ఎందుకు ఒక్క కాలేజీ కూడా విజిట్ చేస్తలేరు? ఎక్కడ అడ్మిషన్ జరగలేని వీళ్ళకి తెలీదా? వాళ్ళ పిల్లలు కూడా చైతన్య నగరంలో చదివిస్తున్నారు, వాళ్ళ పిల్లల్ని కూడా కార్పొరేట్ నాన్ కార్పొరేట్లో చదువుకుంటున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఐపీఎస్లు చేస్తున్నటువంటి కానీ పోలీస్ డిపార్ట్మెంట్లు చేస్తున్నటువంటి కమిషనర్లు, దాని తర్వాత డిపార్ట్మెంట్ ఎన్నో గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళ కొడుకులు కూతుర్లు కూడా కార్పొరేట్ కాలేజీలో చదువుతున్నారు. వాళ్ళకి తెలీదా అడ్మిషన్లు అయిపోతున్నాయని చెప్పి? వాళ్ళు ఎందుకు పట్టించుకుంటలేదు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఈ యొక్క కార్పొరేట్ నాన్ కార్పొరేట్ కాలేజీల పైన దృష్టి పెట్టి ఎవరెవరైతే అడ్మిషన్లు చేసిరో వాటి అన్ని కాలేజీలను పరిశీలించి వాటిని సీజ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అదొక్కటే కాదు, ఏబీవీపీ ఏం డిమాండ్ చేస్తుందంటే, మనం చూసుకున్నట్టయితే బీటెక్ కానీ డిగ్రీ కానీ ఎంబీఏ ఆ పై స్థాయి చదివే పిల్లలందరికీ కూడా దోస్త్ అని చెప్పి ఒక నోటిఫికేషన్ పెడతాం కదండి చదువుకోనికి అడ్మిషన్లకి. సేమ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ చదివే ప్రతి ఒక్క స్టూడెంట్స్ కి కూడా ఒక దోస్త్ నోటిఫికేషన్ లాగా ఆన్లైన్ నోటిఫికేషన్ పెడితే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదొక మా డిమాండ్, ఏబీపీ డిమాండ్ అండి. మీ ఆల్రెడీ ప్రైమ్ 9 నగేష్ గారు మీరు చూస్తున్నారో లేదో, ప్రైమ్ 9 గత 32 రోజులుగా స్టార్టింగ్లోనే మేము 3 డిమాండ్లు పెట్టాం. మళ్ళీ మీ ద్వారా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు అందరికీ చెప్తున్నాను, ఇంటర్మీడియట్లో ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ లాస్ట్ టైం గత ప్రభుత్వం దోస్తు పెట్టింది, ఆ దోస్తు డిగ్రీ సక్సెస్ అయ్యింది. ఫీజు ఫిక్స్ చేశారు, రిజర్వేషన్ పెట్టారు, ప్రతి కాలేజీలో రిజర్వేషన్ పెట్టారు. ఇంటర్మీడియట్ 10th క్లాస్ పాస్ అయిన ప్రతి పిల్లలు కూడా ఆ సైట్లో అప్లై చేసుకుంటే వాళ్ళే సీట్లు ఇస్తారు. కాబట్టి కార్పొరేట్ దందా మొత్తం క్లోజ్ అవుతుంది. 2, ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కూడా ఫీజు నియంత్రణ పెట్టాలి. ఢిల్లీ గవర్నమెంట్లో కూడా భారతీయ జనతా పార్టీ పెట్టింది, తమిళనాడులో ఉంది. మనం వాళ్ళని చూసైనా మన అధికారులు కానీ మన మంత్రులు మన ప్రధానమంత్రులు ఎప్పుడు వీళ్ళకి జ్ఞానోదయం అవుతుందో మనం చర్చిద్దాం. ఏదేమైనా కూడా ప్రక్షాళన మొదలైంది. నగేష్ గారు, పవన్ గారు, ఆ శేర్లింగంపల్లి, ఆ కుక్కడపల్లి ఏరియాలో మీరు రోజు తెల్లారు లెగిస్తే ఇదే కాలేజీలో తనిఖీల్లో ఉంటారు కదా, మొత్తం అడ్మిషన్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి, నో వేకెన్సీ, రికమెండేషన్ కూడా నడుస్తున్నాయి. అంటే దీన్ని డిఐవి వాళ్ళకి తెలిసి ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చాక వాళ్ళు అడ్మిషన్ తీసుకుని మళ్ళీ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే అప్పుడు ఒక సిస్టమ్ ఉంది మనకి. ఈ సిస్టమ్ను వైలేట్ చేసి తెలుగు రాష్ట్రాల్లో మొత్తం అడ్మిషన్ చేసేస్తే ఈ డబ్బులన్నీని వాడు ఫెయిల్ అయినా ఫెయిల్ అవ్వకపోయినా ఇది నిజంగా ఒక క్రైమ్ కాదు. ఇది మనీ లాండరింగ్లోకి రాదా ముందు డబ్బులు తీసుకోవడం? సరే, ఇప్పుడు ముందుగా ప్రైమ్ 9 వారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు. 32 రోజులుగా మనం ఏదైతే నిరంతరం పోరాటం చేస్తున్నాం CEO గారి ప్రోత్సాహంతో మరియు చైర్మన్ గారి ప్రోత్సాహం కనుక లేకుంటే, ఎందుకంటే 4th ఎస్టేట్ అయిన మీడియాలో ఎన్ని ఛానళ్ళు ఉన్నా కూడా ఒకే ఒక ఛానల్ మాత్రమే ప్రజా గొంతుకగా, విద్యార్థుల గొంతుకగా నేడు ఏదైతే కార్పొరేట్ శక్తుల మీద పోరాటం చేస్తుందో దానికి మాత్రం మేము ప్రత్యేకించి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. అట్లాగే మా తోటి ప్యానలిస్ట్ అయిన నాగేష్ గారికి కూడా మేము నమస్కారాలు తెలుపుతున్నాం సార్. ఇక చూసుకుంటే సార్, అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా ఏదైతే ఇప్పుడు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఇచ్చిందో, ఇప్పుడు దాంట్లో మనం చూసుకుంటే సార్, ఇందులో అకాడమిక్ క్యాలెండర్ అని చెప్పి ఇచ్చింది సార్. ఏది అడ్మిషన్ 1/2024 బై ACAID. ఏదైతే వీళ్ళు ఏమంటారంటే సార్, ఎప్పుడైతే వీళ్ళు ఎఫిలియేషన్ కాలేజెస్ కానీ ఏదైతే వీళ్ళకి పెండింగ్లో ఉన్న లిస్ట్ కానీ కొత్తగా వచ్చే కాలేజెస్కి కానీ కోర్స్ కానీ ఏమైనా ఉంటే వాటిని పరిశీలనలో ఉంటాయి. ఏదైతే నామ్స్ పాటించని కాలేజీలు ఉంటాయో వాటిని రిజెక్షన్కి గురి చేసి ఏవైతే నామ్స్కి అనుగుణంగా ఉన్న కాలేజీలకి సపరేట్ కోడ్ కేటాయించి దాన్ని ఆన్లైన్ లిస్ట్ అనేది చేసి ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తారు. టిల్ ది కంప్లీషన్ ఆఫ్ ద ప్రాసెస్ there should be no admission should be followed in any corporate colleges or government colleges అనేది ఇది చట్టం, ఇది నోటిఫికేషన్, ఇది జీవో. కానీ మనం చూసుకుంటే సార్, ఆచరణకి నోచుకొని జీవోలతో, ఆచరణకి నోచుకొని ప్రెస్ నోట్లతో కేవలం మసిపూసి మారేడుకాయలాగా ఒక పేపర్ మీద మాత్రమే ఒక ప్రెస్ నోట్ ఇస్తారు తప్ప దీని మీద చర్యలు తీసుకునే అధికారులు ఎత్తుకెళ్ళాలి.
ఇక్కడ ఏదో దీన్ని మామూలుగా ఏదైనా కాలేజ్కి వెళ్తేనో అడ్మిషన్లు అయిపోయినాయని చెప్పి తెలియకర్లేదు సార్. మీరు చూసుకుంటే ప్రతి మెట్లో పిల్లర్ కింద కూడా అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్, అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ అని చెప్పి సిగ్గు లేకుండా కూడా ఎల్ఎన్ నుంచి మొదలు పెడితే శ్రీ చైతన్య కాలేజ్ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అడ్మిషన్స్ ఓపెన్ అని చెప్పి బోర్డు పెట్టుకొని నిస్సిగ్గుగా నిర్లజ్జగా కూడా పేపర్లో యాడ్లు ఇవ్వడం జరుగుతుంది. మరి పేపర్ యాడ్ల మీద కూడా ఒక సపరేట్ చట్టం ఉంది కదా. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రూల్స్లో యాడ్కి ఇంత పబ్లిసిటీకి ఇంత ఖర్చు చేయకూడదు, అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది అడ్మిషన్స్ ఓపెన్ అనేది పెడితే 5 నుంచి 25 lakhs ఫైన్ చేసే అధికారం ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ సెక్రటరీ గారికి ఉంది. మరి మీరు ఎంతమందికి ఫైన్ వేశారు ఈ కాలేజీల మీద? అసలు మీరు ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారు? సమ్మర్ క్లాసుల పేరుతో విద్యార్థులు చనిపోతూనే ఉన్నారు. నిన్నగాక మొన్న కూడా చూసుకుంటే చైతన్య కాలేజీలో కూడా ఫుడ్ పాయిజన్ అయ్యి 2-3 విద్యార్థులు ఏదైతే హాస్పిటల్ పాలయ్యారో వాటి మీద కూడా చర్యలు శూన్యంగా తీసుకున్నారు. అంటే కేవలం కూడా కార్పొరేట్ చేతుల్లో కీలుబొమ్మగానే ఈ ప్రభుత్వం కానీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కానీ తీసుకుంటున్నారు. అసలు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు జీతం ఇస్తుంది ప్రభుత్వమా లేకుంటే కార్పొరేట్ కాలేజీలా అనేది బహిరంగంగా చెప్తే అసలు ఇంటర్మీడియట్ బోర్డుని మేము ప్రశ్నించాం కదా. ఒక ఏదైతే సరే వాడు ఓపెన్గా స్టాండ్ చెప్పమని చెప్తున్నాం సార్. అంటే ఒక ఐఏఎస్ అధికారి ఉన్నారు కదా బోర్డు సెక్రటరీ, ఐఏఎస్ అధికారి కదా ఆయన కూడా. అవును సార్. మరి బ్యూరోక్రాట్స్ ఉన్నప్పుడు కూడా మరి యాక్షన్ తీసుకోకపోతే ఇంకెవరేం చేస్తారు? ఇప్పుడు ఐఏఎస్ అధికారి స్థాయి వ్యక్తులను కూడా వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు అంటే కార్పొరేట్ మాఫియా ఎంతకు దిగజారిపోయింది అనేది, ఎంత ఎదిగిపోయింది అనేది మనం చూసుకోవచ్చు సార్. ఇప్పుడు నిన్నగాక మొన్న ఒక 2 నెలల ముందు కూడా 230 కోట్ల స్కామ్ ఏదైతే శ్రీ చైతన్య కాలేజ్ మన ప్రజా సొమ్ముని తీసుకొని దుర్వినియోగం చేసి ట్యాక్స్ ఎగ్గొట్టే ప్రయత్నం చేసింది. అది కూడా అఫీషియల్ గానే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. మరి ఆ చైతన్య కాలేజ్ మీద ఎంతమంది ఏ చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు ఒక నెల ముందు చూసుకుంటే సమ్మర్ క్లాసుల పేరుతో శ్రీ చైతన్య కాలేజ్ రోజు క్లాసులు పెడుతున్నారు, సిఓ క్యాంపస్ అది ఇది అని చెప్పి పెడుతుంటే రోజు ప్రైమ్ నేమ్ సాక్షిగా దాన్ని లైవ్లో ప్రసారం చేస్తున్నాం. మాకు చేతనైనంతగా ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తున్నాం, బాయ్కాట్ చేస్తున్నాం. కానీ ఇవేవి కూడా నిమ్మకు నీరెత్తనట్టుగా ప్రవర్తిస్తున్న తీరేదైతే ఉందో దాన్ని మాత్రం మేము సహించబోము సార్. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా కూడా మేము ఏదైతే జేఏసీగా అనుకుంటున్నామో ఉన్న విద్యార్థి సంఘాలు అందరం కూడా ఏకమవుతాం. ఖచ్చితంగా కూడా శ్రీ చైతన్య కాలేజ్ ఆగడాలని మాత్రం భూస్థాపితం చేస్తాం. రాబోయే రోజుల్లో మాత్రం మళ్ళీ దేశ తెలంగాణ ఉద్యమం అదే అంటున్నాను నేను, ఏదో రావాలి. ఎందుకంటే ఇది మొత్తం ఒకటి వేళ్లతో పెకిలించాలి దీన్ని. ఎందుకంటే ఒక ప్రైమ్ నైన్ ఒక సమాజహితం కోసం చేస్తుంది. విద్యార్థి సంఘ నాయకులు మేధావులందరూ కూడా రోడ్డెక్కి మళ్ళీ ప్రక్షాళన చేయాలి. ఎందుకంటే ఢిల్లీ సీఎం తలుచుకుంటే చట్టం వచ్చింది, ఇక్కడ మన విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి తలుచుకుంటే చట్టాలు వస్తాయి. కానీ చట్టాలు చుట్టాలు అయిపోతే మనం ప్రజల్ని కాపాడేది ఎవరు సార్? ఇప్పుడు దేశం మొత్తం కూడా ఈ విద్య మీదనే కాన్సన్ట్రేట్ చేస్తుంది సార్. మీరు చూసుకుంటే ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ద్వారా చూసుకున్నా కూడా ఇప్పుడు వాళ్ళు విద్య ఏదైతే ఫీజు నియంత్రణ చట్టం తీసుకొచ్చారు, పక్కనున్న తమిళనాడు స్టాలిన్ గారేమో ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే గవర్నమెంట్ కాలేజీలోనే చదవాలని చట్టం తీసుకొచ్చారు. మరి సిగ్గు లేకుండా పక్క రాష్ట్రాలను చూసుకొని ఓట్లు అడుగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇది కనిపించట్లేదా? ఇమీడియట్ గా కూడా మీరు కూడా ఆ చట్టం తీసుకొచ్చేదానికి దమ్ము మీ దగ్గర ఉందా లేదా? ఒకవేళ ప్రభుత్వాన్ని మీరు ఏదైనా చేసుకోండి, మీ రాజకీయాలు ఏదైనా చేసుకోండి, కానీ విద్యార్థుల జీవితాలతో రాజకీయాలు ఆడితే మాత్రం మళ్ళా మీకు రాజకీయ భవిష్యత్తు కాదు కదా, అసెంబ్లీ గేటు కూడా దాటనివ్వము అని చెప్పి మాత్రం ముఖ్యమంత్రి గారికి ప్రైమ్ నైన్ వేదికగా మేము హెచ్చరిస్తాం. ఏదేమైనా తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో విద్యతో వ్యాపారం చేస్తున్నారు, రాజకీయాలు చేస్తున్నారు. దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి అక్కడ ఆంధ్రాలో లోకేష్, ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలని గాలి కుదిలేసినా, పేరెంట్స్ని గాలి కుదిలేసినా ఆ మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రైమ్ నైన్ మీకు ప్రత్యేక కథనాలతో, విద్యార్థుల నాయకులతో ప్రత్యేక కార్యక్రమాలు చూపిస్తూనే ఉన్నాం. మీ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు తెలుస్తుంది ఎందుకో ఇంకా మేనమేసాలు లెక్క పెడుతున్నారు. ఏదేమైనా విద్యతో రాజకీయాలు చేసినా, విద్యతో వ్యాపారం చేసినా సమాజం పాడైపోతుంది. ఆ సమాజం రేపు రాబోయే తరాలకి నష్టాన్ని కలిగిస్తుంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎవరు బాధ్యత వాళ్ళు నిర్వర్తించి సమాజాన్ని బాగు చేయండి. విద్య ద్వారానే సమాజం బాగుపడుతుందని ప్రైమ్ నైన్ గట్టిగా నమ్మింది కాబట్టే ప్రైమ్ నైన్ మేనేజ్మెంట్ అండ్ CEO ఈ కథనాలను ప్రతిరోజు ప్రజాహితం కోసం మేము ప్రచారం చేస్తూనే ఉన్నాం. ఇది ఈరోజు స్పెషల్ డిస్కషన్. మళ్ళీ డిస్కషన్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.